పల్నాడు జిల్లా వినుకొండలో దివ్యాంగులైన చిన్నారులకు సహాయం అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని ప్రభుత్వ విప్ చీఫ్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తెలిపారు. స్థానిక లయోల పాఠశాలలో జరిగిన ఉచిత ఉపకరణాల నిర్ధారణ శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం పనిచేస్తుందని అన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం ఆటిజం చిన్నారులకు అందించిన ఆర్థిక సహాయాన్ని వైసీపీ నిలిపివేసిందని, ఇప్పుడు తాము ఆ సహాయాన్ని 3,000 నుంచి 6,000కు పెంచామని తెలిపారు. త్వరలో ఆటిజం చిన్నారులకు కొత్త పరికరాలు, ఉపకరణాలు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అలాగే 125 ఆటిజం కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. మంత్రి నారా లోకేష్ గారు విద్యా వ్యవస్థలో విభిన్న ప్రతిభావంతులకి విశేషమైనటువంటి సేవలు అందిస్తున్నారు. స్పెషల్ టీచర్స్ ని ఈ దివ్యాంగులకి రాష్ట్రంలో సుమారు 85,000 మంది ఉన్నటువంటి దివ్యాంగులు విద్యార్థులకి రాష్ట్రంలో 85,000 మంది స్టూడెంట్స్ విభిన్న ప్రతిభావంతుల పిల్లలు ఉండటం జరిగింది. వీరి కోసం ప్రత్యేకంగా 125 ఆటిజం సెంటర్స్ ని కొత్తగా ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేస్తా ఉంది. నారా లోకేష్ గారు విద్యార్థుల కోసం ప్రత్యేక పారితోషికాలు ఒక్క కుటుంబానికి 6,000 చేయడం, ఆ విధంగా మానవత్వాన్ని ఇనువడింపజేసినటువంటి మంత్రి నారా లోకేష్ గారికి ఈ రోజు విభిన్న ప్రతిభావంతులందరూ కూడా ఈ రోజు హ్యాట్సాప్ అంటున్నారు, ప్రత్యేక అభినందనలు తెలియజేస్తారు. గతంలో వైసీపీ పాలన మానవత్వం లేకుండా వ్యవహరించారు. విభిన్న ప్రతిభావంతులకు ఇచ్చేటువంటి ఉపకార వేతనాలను కూడా ఆపేశారు 5 సంవత్సరాలు వైసీపీ పాలనలో. ఎందుకు ఆపారండి? ఉపకార వేతనాలు ఆపటం ఏంటి? అందులో విభిన్న ప్రతిభావంతులకి, పేద పిల్లలు, మరి ప్రత్యేక అవసరాలు ఉన్నటువంటి విద్యార్థులకి ఉపకార వేతనాలు గతంలో